హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే రవ్వతోటి వడియాలు చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఎట్లా పెట్టుకోవాలో రండి చూపిస్తా. ఇక్కడ కొంచెం మందపు గల గిన్నె తీసుకోవాలి. గిన్నె అయినా బాండి అయినా తీసుకోవాలి. తీసుకొని మనం ఒక గ్లాసు రవ్వకి 9 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడైతేనే మనకు మంచిగా చక్కగా వడియాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ 9 గ్లాసులు పోసాను. నీళ్ళు మాత్రం కొలత కొన్ని వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైందనుకో, తక్కువైతే నీళ్ళు అస్సలకి వడియాలు రావు. ఇప్పుడు ఈ నీళ్ళలో మనము 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మన రుచికి తగినట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అంటే వడియాలు ఉప్పు కషం అవుతాయి. చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాక మనము కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మనకి ఇక్కడ నీళ్ళు మరిగినాయి కదా. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు రవ్వ అంటే 1/2 కిలో రవ్వ అన్నమాట. ఇప్పుడు మనము ఈ రవ్వని ఈ నీళ్ళలో మరిగే నీళ్ళలో పోసుకొని తిప్పుకుందాం. ఒక చేతితోటి పోస్తా తిప్పుతూ ఉండాలి. ఉండగట్టకుండా ఉండాలి. ఇదంతా మంచిగా తొందరగానే అయిపోతుంది. రవ్వ తొందరగా ఉడికిపోతుంది. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు. మనకు చూసారా తొందరగా దగ్గర పడిద్ది. ఇదంతా మంచిగా ఈ విధంగా ఉడికింది కదా. ఇంకొక 2 నిమిషాలు ఉడకాలి. ఇది దగ్గర పడిపోయింది. ఇట్టున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారేలేక మనము కవర్ అయితే కవర్ పరుచుకోవాలి. లేకపోతే బట్ట అయితే మంచిగా పిండి మనం ఇక్కడ కవర్ అయితే కవర్ వేసుకోవాలండి. లేకపోతే బట్ట అనుకో, కాటన్ బట్ట పిండి మంచిగా ఆరేసుకొని మనం వడియాలు వేసుకోవాలి. వడియాలన్నీ వేసి నాకు చూపిస్తా. ఇక్కడ చూసారా మొత్తం బట్ట మీద వేసేసాను. మనకి ఈ వడియాలు ఆరటానికి 2 రోజులు పట్టిద్ది. 2 రోజులు బట్టి మంచిగా ఎండిపోతాయి అన్నమాట. కవర్ మీద అనుకో మంచిగా ఆరుతాయి. అవి మనం లేచి వస్తాయి అన్నమాట. అదే మనం బట్ట మీద పోసాం కాబట్టి ఇవి మంచిగా ఎండిపోయినాయి 2 రోజులకి. ఈ బట్టకి ఇట్లాగనే అతుక్కుంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మనము తీసుకునేటప్పుడు బట్టను తిరగేసి నీళ్లు చల్లుకోవాలి. ఇక్కడ చూసారా మనం ఎట్టయితే వడియాలు వేసాం అట్నే ఎండిపోయండి. లేకపోతే బట్టకు అతుక్కోనండి అన్నమాట. ఇప్పుడు ఇది 2వ రోజు చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం ఇంట్లోకి తీసుకెళ్ళి తిరగి తిప్పుకొని నీళ్లు చల్లుకొని వడియాలు తీసుకోవాలి. ఇప్పుడు తీసినాక చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎట్లాగా ఇది ఇట్లా ముడతలు ముడతలుగా వచ్చిండయి. ఇప్పుడు మనం వీటి మీద నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకొని తీసుకోవాలి. నీళ్లు చల్లకుండా తీస్తే అస్సలు రావు, ఇరిగిపోతాయి, పొడుం పొడుం అయిపోతాయి అన్నమాట. ఇదిగో ముడతలు ముడతలుగా బట్ట కంటే అట్లానే అతుక్కొని పోయినాయి కాబట్టి ఇట్లా ఉండేవి అన్నమాట. నీళ్లు చల్లి తీస్తే ఇది ఇట్లా వస్తాయి. మంచిగా మనం ఎంత ఎలడుపునైతే వడియాలు వేస్తాం అట్లానే ఉంటాయి బట్ట మీద. ఇవన్నీ మనం తీసుకుందాము. తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకొని 1 గంట 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇక్కడ నాకు చక్కగా వచ్చినాయి. ఆరుకున్నాను, ఫ్యాన్ కింద పెట్టాను. శుభ్రంగా ఆరిపోయినాయండి. ఇప్పుడు మనము వీటిని పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం వడియాలు వేపుకుందాం. ఆయిల్ మంచిగా వేడెక్కాలి. చూసారా ఎలా వచ్చినాయో, తెల్లంగా పూలుగా ఎట్లా వచ్చినాయో. చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం ఈ వడియాలు వేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఉంటాయి. పిల్లలు అడిగినప్పుడల్లా వేపి ఇవ్వచ్చు. పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, లేకపోతే పచ్చడిలో కానీ సైడ్కి పెట్టుకొని కానీ తింటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నా చేతులు ఎట్లా ఇరిగిపోయిందో, పొడుం పొడుం అయిపోయింది. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.